అందరికీ నమస్కారం. నేను పొలిటికల్ అనలిస్ట్, పొలిటికల్ కన్సల్టెంట్, సీనియర్ జర్నలిస్ట్ రాజమహేంద్రన్ మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని నేను గతంలో 3 సర్వే రిపోర్ట్స్ రిలీజ్ చేశాను. ఇది ఫైనల్గా ఎలక్షన్ రిజల్ట్ అంటే ఎలక్షన్ పోలింగ్ అయిన తర్వాత మళ్ళీ ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక్కొక్క నియోజకవర్గంలో 1200+ శాంపిల్స్ సేకరించి అక్కడ ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని సర్వే చేస్తే నాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎన్డీఏ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 112 ±5 సీట్లలో, వైఎస్ఆర్సీపీ 63 ±5 సీట్లు సాధించబోతుంది. ఫైనల్గా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. అసలు ఎందుకు ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేయబోతుంది, ఆ ప్రభుత్వాన్ని వీళ్ళకి మైలేజ్ రావడానికి గల కారణాలు ఏందో ఒకసారి మనం విశ్లేషిద్దాం. అసలు దీనికి ముందు మనం 2014 ఎలక్షన్స్కి వెళ్తే అప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలిసి అప్పుడు పోటీ చేసినాయి. అప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్నికలకు దూరంగా ఉన్నాడు, బాహాటంగా బయట నుంచి మద్దతు ప్రకటించాడు. టీడీపీ, బీజేపీ కూటమికి ప్రచారం చేసి అప్పుడు 1.8 నియర్లీ 2% లోపు 1.8 షేర్ ఓటు తేడాతో అప్పుడు టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పుడు అధికారంలోకి వచ్చింది. తర్వాత 2019కి వచ్చేసరికి టీడీపీ, జనసేన, బీజేపీ వేరువేరుగా పోటీ చేశాయి. ఇలా పోటీ చేయడం ద్వారా అప్పుడు ఏం జరిగిందంటే దాదాపు 30 నుంచి 45 సీట్ల వరకు అక్కడ విన్నింగ్ ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 151 సీట్లతోటి అఖండ విజయం సాధించింది. అప్పుడు మనం ఆ పోల్స్ మనం పరిశీలిస్తే అప్పుడు జరిగిన ఓటింగ్ని ఆ 175 నియోజకవర్గాలలో 151 సీట్లు వైసీపీ గెలిస్తే అందులో దాదాపు ఒక 34 నుంచి 45 వరకు సీట్లలో వైసీపీ గెలుపుకు జనసేన కారణమైంది. ఎలాగంటే అక్కడున్న ఓట్లు చీలి అక్కడున్న టీడీపీ వేరుగా, జనసేన వేరుగా పోటీ చేయడం ద్వారా అక్కడున్న చాలా మట్టుకి ఒక 30 నుంచి 45 సీట్లలో, 34 నుంచి 45 సీట్లలో అప్పుడు అంత వైసీపీకి మెజార్టీ రావడానికి గల కారణాలు అయితే ప్రస్తుతం మనం ఈ 2024 ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ క్లారిటీతో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళి ఎక్కడ సభ పెట్టినా కూడా సీఎం అని అరుపులు ఇచ్చినా కూడా పవన్ కళ్యాణ్ ఒకటి బాహాటంగా ప్రకటించేసిండు. ముందు నేను సీఎం కాదు, నన్ను ఎమ్మెల్యే చేయండి, మీరు సీఎం అని అరిచినంత మాత్రాన నేను సీఎం కాలేను అనేది ఒకటి ఆయన క్లారిటీ ఉన్నాడు. రెండవది, ఎలాగైనా ఈ ఎన్నికల్లో కనీసం ఒక 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలతో నేను జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యేలతో నేను కూడా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఒక క్లారిటీతో ఉన్నాడు. అంటే 175 నియోజకవర్గాల్లో విడిగా పోటీ చేస్తే నేను నష్టపోతా, టీడీపీ నష్టపోతుంది, మళ్ళీ వైసీపీ భారీ మెజార్టీతో గెలుస్తాను ఒక క్లారిటీతో ముందు నుంచే పవన్ కళ్యాణ్ అందుకోసమే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పేసి ఆయన ముందు నుంచి క్లారిటీగా ఉన్నాడు. అందులో భాగంగానే జనసేన, బీజేపీ పొత్తుతో ఉన్నా కూడా టీడీపీని బీజేపీని కలపడానికి పవన్ కళ్యాణ్ ఎంత పాత్ర పోషించడో మనందరం చూసినాం. ఆ పాత్ర పవన్ కళ్యాణ్ పోషించడంలో 100% సక్సెస్ అయ్యాడు. అది దాంట్లో మనం కాదనలేని సత్యం. అయితే ఎన్నికలకు ముందు కలవాల్సిన ఈ కూటమిని సరిగ్గా వీళ్ళు చూస్తున్నారు. అంటే ఎప్పుడు మనం కలుద్దాము, ఎప్పుడు మనం మీటింగ్ పెట్టుకుందాం, ఎప్పుడు మనం పొత్తుగా బయటకు వెళ్దాం అనుకున్న సందర్భంలో చంద్రబాబు అరెస్ట్ అనేది ఈ పొత్తుకు ఒక బీజం వేసింది. అంటే చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత టీడీపీ క్యాడరు, కమ్మ సామాజిక వర్గం అంతా బిక్కుమంటూ టెన్షన్లో గడుపుతున్న పరిస్థితి ఉండే. అప్పుడు పవన్ కళ్యాణ్ తన లోపల ఉన్న రాజకీయ చతురతను, తను పాదయాత్రలు, తను వివిధ యాత్రలు చేసి తనకంటూ కొంత పొలిటికల్గా ఒక అవేర్నెస్ తెచ్చుకొని అది అంటే ఆ డిసిషన్లో కనబడ్డది. ఆయన అంతకుముందు రాజకీయ పరిపక్వత లేనట్టు బిహేవ్ చేస్తుండే, కానీ ఆ సిచ్యువేషన్ని ఎగ్జాక్ట్గా వాడుకోవడంలో పవన్ కళ్యాణ్ 100% వాడుకున్నాడు, దానిలో సక్సెస్ అయ్యాడు. ఎప్పుడైతే చంద్రబాబు అరెస్ట్ అయ్యి కమ్మ సామాజిక వర్గము, టీడీపీ క్యాడర్ అంతా బిక్కుమంటూ గడిపిందో ఆ సమయంలో పవన్ కళ్యాణ్ జైలుకి వెళ్ళి చంద్రబాబును పరామర్శించి రాజమండ్రి జైలు బయటకు వచ్చి ఒక పక్కన లోకేష్, ఒక పక్కన బాలకృష్ణ, మధ్యలో పవన్ కళ్యాణ్ నుండి పొత్తు ప్రకటించేసిండు. ఈ ఎన్నికల్లో మేము కలిసి ముందుకెళ్తున్నాం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు 0.1% కూడా చీలనివ్వను, మాతోని కలిసి వస్తే బీజేపీని కూడా కలుపుకొని వెళ్తాము అని ప్రకటించడం ద్వారా అప్పటిదాకా టీడీపీ క్యాడర్ వేరుగా, జనసేన క్యాడర్ వేరుగా, బీజేపీ క్యాడర్ వేరుగా ఉన్నటువంటి ఆ క్యాడర్లో పవన్ కళ్యాణ్ నిర్ణయం అంటే అప్పుడు ఆ టైంలో లోకేష్ కూడా ఫుల్ బిజీ ఉంటుండే. మా నాన్న అరెస్ట్ అయ్యిండు, ఈయన ఎట్లా బయటకు తీసుకురావాలని మీటింగ్లని, తర్వాత ఢిల్లీ లడ్డేసులని, ఇలాంటి పరిస్థితులలో ఉంటే పొలిటికల్గా ఏ ప్రోగ్రామ్స్ లేకుంటుండే ఆ టైంలో. సో పవన్ కళ్యాణ్ ఈ డిసిషన్ తీసుకొని బయటకు వచ్చి ఆయన ప్రచారం కొన్ని రోజులు నిర్వహించి చంద్రబాబు బయటకు వచ్చేంతవరకు చేయడం ద్వారా ఆటోమేటిక్గా కమ్మ కాపు కాంబినేషన్ అనేది ప్రజల్లోకి బలం గెలింది. ఇదే
కాంబినేషను చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కాకుండా నార్మల్ టైంలో పెట్టుకుంటే ఇంత కలిసిపోకపోతుండే ఫీల్ లెవెల్ వాళ్ళు. చంద్రబాబు అరెస్ట్ అవ్వడం అనేది జనసేన టీడీపీ బలమైన పొత్తుకు బీజం వేసినట్టు అయిపోయింది. అంటే ఆ సిచ్యువేషన్ని పవన్ కళ్యాణ్ ఎగ్జాక్ట్గా వాడుకుంటాడు. సో దాని ద్వారా కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం పాలు నీళ్ళలో కలిసిపోయినాయి. నిజానికి అంతకుముందు డౌట్ ఉండే, కమ్మలు కాపులు కలుస్తారా, వీళ్ళు ఫీల్డ్ లెవెల్లో కలిసి పనిచేయగలుగుతారా, వాళ్ళకున్న ఈగో ఇష్యూస్, రంగం మర్డరు వీళ్ళందరూ గుర్తు చేసేసుకొని మళ్ళీ వీళ్ళలో వీళ్ళు కొట్టుకుంటారా అనే ఒక అది ఉంటుండే. కానీ పవన్ కళ్యాణ్ కరెక్ట్ ఎగ్జాక్ట్ టైంలో ఆయన ముందుకొచ్చి పొత్తు ప్రకటించడం ద్వారా కమ్మల్లో ఒక ఇంత సానుభూతి ఏర్పడ్డది. ఆహా, పవన్ కళ్యాణ్ మనం కష్టాల్లో ఉన్నప్పుడు చదువుకున్నాడు అని చెప్పని పవన్ కళ్యాణ్ కమ్మ సామాజిక వర్గానికి ఒక పెద్ద దిక్కుగా ఆ సందర్భంలో చూసిరు. ఆ కమ్మ సామాజిక వర్గ నేతలు చూసిరు. కమ్మ సామాజిక వర్గం కూడా కమ్మ సామాజిక వర్గానికి పవన్ కళ్యాణ్ ఒక పెద్దన్న పాత్ర పోషించుండు అని చెప్పేసి అప్పుడు కమ్మ సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకుంది. ఆ రోజు నుంచి జనసేన మీద, పవన్ కళ్యాణ్ మీద వైఎస్ఆర్సీపీ నేతలు ఏం మాట్లాడినా కూడా జనసేన పార్టీ క్యాడర్ కన్నా ముందు టీడీపీ క్యాడర్ స్పందించడం స్టార్ట్ అయింది. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కమ్మ సామాజిక వర్గం టీడీపీ క్యాడరు ఆ సంఘటన తర్వాత పవన్ కళ్యాణ్ ఎంత ఓన్ చేసుకుందాం. సో ఎట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ను వైజాగ్ హోటల్లో అంటే నిర్బంధం చేసినప్పుడు మళ్ళీ ఇదే చంద్రబాబు వెళ్ళి మళ్ళీ పవన్ కళ్యాణ్కు ఆయనకు మద్దతు ప్రకటించడం, అది కాపుల్లో ఒక రకమైన మంచి మెసేజ్ తీసుకెళ్ళింది. మొత్తానికి ఫైనల్గా చంద్రబాబు అరెస్ట్ అనేది కమ్మ సామాజిక వర్గాన్ని, కాపు సామాజిక వర్గానికి కలపడానికి ఒక వేదికగా, ఒక పర్టికులర్ ఎగ్జాక్ట్ టైంగా అది ఒక మంచి పరిణామంగా వాళ్ళకు ఉపయోగపడ్డది. సో ఆ సిచ్యువేషన్ తర్వాత రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయినాయి. ఈ టైంలో పవన్ కళ్యాణ్ తనను తాను తగ్గించుకున్నాడు. బీజేపీకి 1% ఓటింగ్ ఉంది, ఓట్ షేర్ ఉంది. ఆ 1% ఓట్ షేర్ కూడా చీలొద్దు, ఆ 1%ను కూడా కలుపుకుందాం అని చెప్పేసి నిజానికి టీడీపీతో పొత్తు బీజేపీకి ఏమాత్రం ఇష్టం లేదు. ఏమాత్రం ఇష్టం లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ తనను తాను తగ్గించుకొని తనను తాను మెట్లు దిగేసి తనకు ఏదో 40-50 సీట్లు వచ్చే అంత ఛాన్స్ ఉన్నా కూడా అవన్నీ నాకు వద్దు, నాకు 21 సీట్లైనా పర్లేదు, 20 సీట్లైనా పర్లేదు, నాకు ఇచ్చే సీట్లు మీరు బీజేపీకి ఇచ్చినా పర్లేదు, ఆ పొత్తును మనం కలుపుకుందాం అని తనను తాను తగ్గించుకొని తను తగ్గి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అని చెప్పేసి తన సినిమాలో డైలాగ్ను తనకే అప్లికేబుల్ చేసుకొని తను తగ్గి బీజేపీని బలవంతంగా టీడీపీతో పొత్తు కొప్పించాడు. నిజానికి టీడీపీతో పొత్తు స్థానికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకత్వానికి కూడా ఇష్టం లేదు. ఇది డైరెక్ట్ మోడీ ద్వారా, అమిత్ షా ద్వారా పవన్ కళ్యాణ్ చొరవ తీసుకొని మాట్లాడి తన సీట్లను త్యాగం చేసి తను ఒప్పించిన పొత్తు ఇది. సో దానివల్ల ఈ పొత్తు అనేది సఫలీకృతమైంది, ఈ పొత్తు అనేది వికసించింది. సో ఆ సిచ్యువేషన్ ఎగ్జాక్ట్గా కూటమికి చాలా బలంగా ఉపయోగపడ్డది. దీని ద్వారా కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం కలిసి బలంగా జనాల్లోకి వెళ్ళి బలంగా ప్రోగ్రామ్ చేసి అటువైపు జగన్ ఒక్కడాడు, ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వీళ్ళంతా కూడా ఒక్కొక్క ప్రోగ్రామ్ చేసుకుంటూ ఒక్కొక్క యాత్ర చేసుకుంటా బాబు షూరిటీసు, బాబు మేనిఫెస్టోను, తర్వాత ఉమ్మడి మేనిఫెస్టోను, ప్రభుత్వ వైఎస్ఆర్సీపీ జగన్ వైఫల్యాలను బలంగా జనాల్లోకి తీసుకెళ్ళి వాళ్ళు జనాల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. చివరిలో ఏదైతే ల్యాండ్ సీల్ యాక్ట్ వచ్చిందో దాన్ని కూడా ఇటు పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబు బలంగా తీసుకెళ్లడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. అంటే ఈ ఎలక్షన్స్లో మొత్తంగా పవన్ కళ్యాణ్ తీసుకున్న ఒక నిర్ణయము, అంటే తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో 2014 ఎన్నికల్లో ఈ 2 జిల్లాలు కీలక పాత్ర పోషించిన టీడీపీ ప్రభుత్వం ఏర్పడడంలో. సో ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పొత్తు ద్వారా రాష్ట్రం అంతా మేలు జరిగిద్ది. ఎస్పెషల్లీ కాపుల ప్రాబల్యం ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లాల్లో, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పొత్తు వల్ల కూటమికి 100% లాభాలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. చాలా మెజారిటీ ఓటు, కాపుల ఓటు ఈసారి టీడీపీకి కలిసి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే పవన్ కళ్యాణ్ తనను తాను తగ్గించుకొని తను కొన్ని మెట్లు దిగి తన సీట్లను త్యాగం చేయడం ద్వారా ఇవాళ యాంటీ ఇన్కంబెన్స్ అనేది ఓటు చీలకుండా కంప్లీట్గా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వెనుక పోలరైజ్ అయింది. దీన్ని మనం గుర్తించాలి. సో మొత్తానికి ఈ విధంగా ఇలాంటి కొన్ని పరిణామాల వల్ల ఇవాళ ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది.